హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడూ వ్లాగ్స్ నీట్‌గా, క్లీన్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఇల్లు అందంగా పెట్టుకున్నప్పుడు, మనం బాగున్నప్పుడు, ఫెస్టివల్ టైంలోనే కాదు, అప్పుడప్పుడు హెల్త్ సిక్ అయినప్పుడు నా రోజు ఎలా ఉంటాది, నేను ఆ రోజు ఏం చేస్తాను, యాక్చువల్‌గా అంటే నా మైండ్ సెట్ నేను ఎలా చేంజ్ చేసుకుని, నా మూడ్ ఎలా సెట్ చేసుకుంటాను అన్నది ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటానండి. చాలామంది కూడా ఎప్పుడైనా సరే హెల్త్ బాలేదు అనుకుంటే గనక డే అంతా కూడా పడుకొనే ఉంటారన్నమాట. సో, అంటే రెస్ట్ తీసుకుంటారు. పడుకునే ఉంటారని కాదు. రెస్ట్ తీసుకుంటారు. బట్ అప్పుడు ఏమవుతుందంటే మనం రెస్ట్ తీసుకుంటే ఇంట్లో పనులన్నీ కూడా రెస్ట్‌లోనే ఉంటది. అలాగని చెప్పి మీరు బాలేనప్పుడు కూడా పనులన్నీ చెయ్యాలా అండి అన్నది కాదు మాట. సో, మనకి ఓపిక వచ్చినంత వరకు అంటే మనం రిలాక్స్ అయ్యి మనకి కొంచెం ఒక 1 అవర్, 2 అవర్స్ రిలాక్స్ అయ్యి చిన్ని చిన్ని పనులు సో, మనం లేచి చేస్తేనే ఏదైనా సరే మనకి ఏంటంటే మైండ్ డైవర్ట్ అవుతుంది. మనం లేచి మన పని మనం చేసుకుంటే మనకు కొంచెం ఓపిక వస్తుంది. లేదు మీకు హెల్త్ బాలేదు అన్నప్పుడు మీరు బెడ్ మీద ఉంటే అది 2 రోజులైనా, 3 రోజులైనా మీకు అలా నీరసంగానే ఉంటదండి. ఎప్పుడైతే మీరు లేచి ఏదో ఒకటి ట్రై అంటే పననే కాదు ఏదో ఒకటి మీకు నచ్చిన వర్కా, లేకపోతే ఏదైనా ఎడిటింగ్ గానీ, టైలరింగ్ గానీ, ముగ్గులు ఏదో ఒకటి, ఏదో ఒక పనిలోకి మీరు వెళ్తేనే అప్పుడే మీకు హెల్త్ అన్నది కొంచెం సెట్ అవుతుందని నా ఫీలింగ్. మీరు ఇలా ఎంతమంది చేస్తారు అన్నది నాకు కామెంట్ చెయ్యండి. సో, కొంతమంది అయినా తెలియని వాళ్ళని లేకపోతే కొంచెం నేర్చుకుంటారు కదా అన్నది నా ఒపీనియన్ అనమాట. అది ఇంకా చూసారు కదా ఎప్పుడు నా కిచెన్ నీట్‌గా ఎంత అలాగా కనిపిస్తుందో ఇప్పుడు చూసారా ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నవి. మెయిన్ చాలామంది మనం ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తామంటే వంట చేసేస్తాము, పని చేసేస్తాం, ఇంకా ఉంటుంది గ్యాస్ ప్లాట్ఫామ్ అది క్లీన్ చేసి వచ్చేస్తాం బయటికి. బట్ మనం చేయాల్సిన చిన్ని చిన్ని మెయిన్ ఇంపార్టెంట్ పనులు ఏంటంటే ఈ పిండులు వేసేస్తామండి. అదొక 2 రోజులు దోసల పిండి పచ్చళ్ళలో వేశాక అవంత పెద్ద పెద్ద గిన్నెలతోని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాం. దానివల్ల ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేసేస్తుంది. పాలు ఉందనుకోండి ఫస్ట్ డే వాడాక సెకండ్ డే వాడాక కొంచెం మిగులుతుంది. ఆ కొంచెం పాలతో పెద్ద గిన్నెతో ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాం అన్నమాట. దానివల్ల ఏంటంటే మిగతా ఏం పెట్టుకోవడానికి కూడా ప్లేస్ సరిపడదు. సో, మీరు క్వాంటిటీ తగ్గే కొలది ఏదైనా సరే ఫ్రిడ్జ్‌లో పెట్టేది వెంటనే అది మార్చండి. వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయండి. గిన్నెలైనా డబ్బాలు దేంట్లోకి. సో, మీకు ఫ్రిడ్జ్ నీట్‌గా కనిపిస్తుంది. సో, మీకు అవి చూసి నీట్‌గా ఉంటుంది. లేదా గిన్నెలు బాగోదు చూడడానికి, తాగడానికి కూడా మనకి ఏం చేయాలనిపించదు. ఇంకా ఫస్ట్ వంట చేసేగానే మనం కారం జాడి, నెక్స్ట్ ఉంటుంది సాల్ట్ అని, పసుపు జాడి, మసాలా ఆ జాడీలు క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ ఉంటాయి కదండీ! సో, ఆయిల్ డబ్బా, బాటిల్స్ ఏంటంటే మనం వంట చేసిన తడి చేతులతోనో లేదా వంట చేతులతో పట్టుకోవడం అవి అలా ఉండిపోతాయి మార్క్స్ బాగోవు మాట. సో, మీకు పనంతా అయిపోయాక జస్ట్ మీ దగ్గర ఉన్న ఆ స్టవ్ దగ్గర ఉన్న క్లాత్తోనే అవి క్లీన్ చేసేస్తే అవి ఇంకా నీట్‌గా ఉంటుంది నెక్స్ట్ డేకి. ఇంకా మధ్యాహ్నం నేను కిచెన్‌లో పని అయిపోయాక వంట అయితే బిర్యానీ చేశాను. సో, హెల్త్ బాలేనప్పుడే కదా మనకి ఏదైనా తినాలనిపిస్తుంది. సో, బిర్యానీ అది చికెన్ కర్రీ చేసి తిని లంచ్ అయిపోయాక ఈవినింగ్ ఒక 1 అవర్, 2 అవర్స్ అలా రిలాక్స్ అయ్యానండి. ఆఫ్టర్నూన్ రిలాక్స్ అయిపోయాక ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా ఈవినింగ్ 5 అయితే చాలు ఇంట్లోకి ఇలా సూర్యుడి కిరణాలు వస్తది. మాది యాక్చువల్‌గా ఈస్ట్ ఫేసింగ్. సో, మాకు ఎదురుకుంట ఫ్లాట్ ఉండడం వల్ల అప్పుడు రాదు మార్నింగ్. వెస్ట్ ఫేసింగ్ వల్ల ఏంటంటే కరెక్ట్‌గా ఆఫ్టర్‌నూన్ నుంచి విండోస్, డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తాను నేను. అంటే పడుకొని లేచాక. అప్పుడు సూర్యుడి కిరణాలు ఎంత బాగొస్తదంటే ఇంట్లోకి, ఇల్లు చూడడానికి ఇంకా అందంగా ఉంటది. ఇంకా ఈవినింగ్ అంటే మనం లేచిన వెంటనే మార్నింగ్ అయినా, ఆఫ్టర్‌నూన్ అయినా లేచిన వెంటనే ఫస్ట్ ఏంటంటే మనకి ఏదైనా తినాలండి. కాఫీ ఆర్ గ్రీన్ టీ లేదంటారా ఒక హెల్తీ ఫుడ్ మీకు నచ్చింది ఏదైనా హెల్తీదే. సో, మనం లేచిన వెంటనే హెల్తీ ఫుడ్డే తినాలి. మీరు జంక్ ఫుడ్ కానీ చాక్లెట్ స్నాక్స్ అవి ఏవి తిన్నా సరే మీ హెల్త్ని ఇంకా ఇంకా డౌన్ చేసేస్తుంది అనమాట. సో, నేనేంటంటే కాఫీ పెట్టుకున్నాను. నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో టీ కాఫీ తాగనని. బట్ ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. అంటే పాలు తాగను, ఇంకా ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది. సో, పాలకు బదులు కనీసం కాఫీ అయినా తాగమని ఇంట్లో తిడితే ఇలా కాఫీ తాగుతున్నాను అనమాట. అది ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకా బఠానీ చాట్ ఉంటుంది కదా స్ప్రౌట్స్, నేను అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా 3 డేస్కి సరిపడా. ఆ స్ప్రౌట్స్లో కొంచెం ఆనియన్స్ లెమన్ అలా అది ఒకటి తింటాను అనమాట. ఇంకా ఈలోపు ఏం చేస్తున్నానంటే నా కంటికి కనిపించేది, నేను పని చేయాలని కాదు, పడుకొని లేచిన వెంటనే ఇంకా బెడ్షీట్స్ అవన్నీ సెట్ చేసేసి ఇంకా కొంచెం ఉంటుంది కదండి కబోర్డ్స్ కానీ ఇలాగా ఈ ర్యాక్స్ కానీ మిర్రర్ కానీ అవన్నీ జస్ట్ ఒకసారి క్లీన్ చేసేస్తాను అంతే. రోజు పెట్టుకోన పని నాకు ఎప్పుడు డస్ట్ కనబడుతుంది అంటే వెంటనే క్లీన్ చేస్తాను. అదొక పెద్ద పనిగా అయితే పెట్టుకోనమాట అది.
నేను చెప్పాను కదండీ! సో, కొంచెం కాఫీ అది తాగి రిలాక్స్ అవుదాం. కాఫీ పెట్టుకునే పాలు మరిగేలోపు ఈలోపు క్లీన్ చేసుకొని వచ్చేసాను. చెప్పాను కదా! సూర్యుడి కిరణాలు ఎంత బాగుందో షేప్ చూడండి. సన్ టైప్‌లా కనిపిస్తుంది కదా! విండోలోంచి రూమ్ ఎంత రెడ్‌గా కనిపిస్తుందో. ఇంకా అలానే ఆ విండో ఓపెన్ చేస్తే మాకు ఆ కిరణాలన్నది దేవుడి రూమ్‌లో అంటే దేవుడి ఫోటోస్ మీద పడతాయన్నమాట. సో, అందుకని ఖచ్చితంగా నేను ఈవినింగ్ 4 ఆ టైంకి డోర్స్ అన్నీ అంటే కరెక్ట్‌గా దేవుడి మీద పడేటట్టు అది ఓపెన్ చేస్తాను నేను. ఇంకా ఈ టైంలో ఇల్లు చూడడానికి నాకు ఎంత బాగా అనిపిస్తదంటే, నాకే ముచ్చటేస్తదనమాట. సో, ఏంటంటే నీట్‌గా ఎప్పుడు ఆ సూర్యుడి కిరణాలు, ఆ వెంటిలేషన్ అది మనకి చాలా ప్రశాంతని ఇస్తదండి. అన్నీ మూసుకొని చీకటిగా ఇల్లంతాని డస్ట్ పట్టేసి ఉంటే, ఇల్లు మీకు అస్సలు కొంచెం కూడా బాగా జరగదనమాట. అది. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా! బఠానీ చాట్ కొంచెం కారం కారంగా, పుల్ల పుల్లగా తిని, ఇంకా కాఫీ అయితే తాగుతూ, నా ఈవినింగ్‌నైతే కొంచెం అంటే నా మైండ్‌ని ఇలా నేను సెట్ చేసుకుంటాను. నా మూడ్ ఏంటంటే కొంచెం చేంజ్ అవుతది. ఈ పనులలోని కొంచెం బిజీ పడి. సో, కొంచెం నీరసం అనిపిస్తే మధ్యలో ఎళ్లి రిలాక్స్ అవుతాను. బట్ రోజంతా పడుకొని అయితే ఉండాలనిపించదు. అంతేనండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే గనక లైక్ అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ.